ఓకే డియర్ ఫ్రెండ్స్, మనం చెప్పాల్సిన అంశం వచ్చేసి ఏంటంటే మడ అడవులు మాంగ్రూవ్ ఫారెస్టర్స్ అండి. ఈ మాంగ్రూవ్ ఫారెస్టర్స్కి సంబంధించిన విషయాలు చూడండి, వన్ బై వన్ మనం డిస్కషన్ చేద్దాం. ఇప్పుడు ఒక విషయం అంటామండి, ఏమంటామంటే మాంగ్రూవ్ ఫారెస్టర్స్ అనేవి, మడ అడవులు అనేవి ఎంత వర్షపాతం కావాలి? జనరల్గా అడవులు దేనిపై ఆధారపడి పెరుగుతాయంటే మనం ఏం చెప్పుకున్నాం ఫస్ట్లోనే స్టార్టింగ్లో, ఫారెస్టర్స్ డిపెండ్ అపాన్ రెయిన్ఫాల్ అండ్ టెంపరేచర్ అన్న విషయాన్ని మనం చెప్పుకున్నాం. వర్షపాతం మరియు ఉష్ణోగ్రతలపై ఆధారపడి ఉంటాయి ఈ యొక్క అడవులు అనేవి. ఒకే మడ అడవులకు మరి ఎంత వర్షపాతం కావాలి అనేది మనకు తెలియాలి. మడ అడవులకు కావలసిన వర్షపాతం, రెయిన్ఫాల్ వచ్చేసి ఎంత కావాలి అంటే వర్షపాతం అవసరం లేదు. ఎందుకు సార్ అంటే జనరల్గా ఇవి కోస్టల్ రీజియన్లో పెరుగుతాయి. కోస్టల్ రీజియన్, తీర ప్రాంతంలో పెరిగే అడవులండి. కోస్టల్ రీజియన్, తీర ప్రాంతంలో పెరిగే ప్రధానమైన అడవులండి. కోస్టల్ రీజియన్లో పెరుగుతాయి. కోస్టల్ రీజియన్, సముద్ర తీర ప్రాంతంలో. సీ కోస్టల్ రీజియన్ అంటే సముద్ర తీర ప్రాంతంలో ఈ రకమైన అడవులు ఎక్కువగా ఉంటాయి, మడ అడవులు. జనరల్గా ఏంటంటే చూడండి, ఇప్పుడు ఒక విషయం, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇది రివర్ గంగా. గంగా నది ఇలా రివర్ ఫ్లో అవుతుంది. గంగా నది ఇలా రివర్ ఫ్లో అయ్యేటప్పుడు రివర్ మౌత్ అంటే నది ముఖద్వారం. రివర్ మౌత్ అంటే నది సముద్రంలో కలిసే ముందు ఏమవుతుందంటే ఇలా డిఫరెంట్ పార్ట్స్గా విడిపోతుందండి. ఇలా డిఫరెంట్ పార్ట్స్గా విడిపోతుంది. ఇలా డిఫరెంట్ పార్ట్స్గా విడిపోయినప్పుడు ఈ భాగంలో జనరల్గా ఇక్కడ ఏంటంటే అడవులు అనేవి పెరుగుతాయి. ఈ రకమైన అడవులు, ఏ రకమైన అడవులు ఎక్కువగా పెరుగుతాయండి? మడ అడవులు ఆర్ క్షార జలారణ్యములు ఎక్కువ. ఇదంతా సముద్రం, బే ఆఫ్ బెంగాల్, బంగాళాఖాతం, బే ఆఫ్ బెంగాల్. కాబట్టి బ్రాకిష్ వాటర్ అంటే క్షారపు వాటర్, సముద్రము యొక్క ఉప్పు నీరు. రివర్ వాటర్ అంటే సముద్రము నీరు, అదే కాకుండా నది నీరు, ఫ్రెష్ వాటర్ కలిసే ప్రదేశంలో జనరల్గా మీకు ఏముంటాయంటే మడ అడవులు ఎక్కువగా పెరుగుతాయండి. కాబట్టి మడ అడవులకి వర్షపాతం అవసరం లేదు. నో నీడ్ రైన్ఫాల్, నో నీడ్ టు రైన్ఫాల్. రైన్ఫాల్ అనేది అవసరమే లేదు ఇక్కడ, నెససరీ లేదు ఇక్కడ. మరి ఎలా అంటే సముద్రము యొక్క ఉప్పు నీరు అంటే బ్రాకిష్ వాటర్. నెంబర్ 2 వచ్చేసి రివర్ వాటర్ అంటే సముద్రము యొక్క రివర్ వాటర్ అంటే నది నీరు. రెండు కలిసే ప్రదేశంలో కన్ఫ్లుయెన్స్ ప్లేస్ ఆఫ్ బ్రాకిష్ వాటర్ అండ్ ఫ్రెష్ వాటర్. ఈ ప్లేస్లో ఎక్కువగా పెరిగే అడవులను ఏమని పిలుస్తారంటే మడ అడవులు అంటారు. సార్ జనరల్లీ మడ ఫారెస్టర్స్ అనేవి దేనికి బాగా ఫేమస్ అంటే మడ ఫారెస్టర్స్ ఆర్ వెల్ నోన్ ఫర్ బయోడైవర్సిటీ. జీవ వైవిధ్యానికి బాగా ఫేమస్ అండి. బయోడైవర్సిటీ, బయోడైవర్సిటీ అంటే జీవ వైవిధ్యం. కాబట్టి జీవ వైవిధ్యానికి బాగా ఫేమస్ ఈ ప్రాంతాలు. ఓకేనా అండి? కాబట్టి నది ముఖద్వారాల వద్ద, నది ముఖద్వారం అంటే నది సముద్రంలో కలిసే ప్రదేశంలో మరి ముఖ్యంగా ఏ రకమైన అడవులు ఎక్కువగా పెరుగుతాయంటే మడ అడవులు ఎక్కువగా పెరుగుతాయి. ఈ మడ అడవులు ఉన్న ప్రదేశంలో ఏంటంటే బయోడైవర్సిటీ ఎక్కువగా ఉంటుంది, జీవ వైవిధ్యం అనేది ఎక్కువగా ఉంటుంది. ఈ విషయం మనం గుర్తుపెట్టుకోవాలి. జీవ వైవిధ్యం, బయోడైవర్సిటీ ఎక్కువగా ఉంటుందండి. ఎస్, ఈ మడ అడవులకు గల ఇతర పేర్లు చూడండి. ఇక్కడ మడ అడవులు అనగానే వీటిని వివిధ రకాలైన పేర్లతో, డిఫరెంట్ నేమ్స్ అన్నమాట. మడ అడవులు, వన్ ఇస్ మడ అడవులకి గల ఇతర పేర్లు చూడండి. మడ అడవులను ఇతర పేర్లు వచ్చేసి అనదర్ నేమ్స్ అన్నప్పుడు మనం ఏం చెప్పుకోవాలి అంటే మడ అడవులకి వన్ ఈజ్ టైడల్ అడవులు అంటారండి. టైడల్ అడవులు అని పిలుస్తారు. వెరీ వెరీ ఇంపార్టెంట్, టైడల్ అడవులు అని. నెంబర్ 2 సిండరీ ఆర్ సుందరి, సిండారీ ఫారెస్టర్స్, సిండారీ, సుందరి వనాలు అని కూడా అంటారు. సిండారీ ఆర్ సుందరి, సిండారీ ఫారెస్టర్స్ అని. అదేవిధంగా ఇంకా ఏమంటారంటే క్షార జలారణ్యములు అంటారు. క్షార జలారణ్యములు అని పిలుస్తారండి. క్షార జలారణ్యములు అని. ఇంకొక విషయం ఏంటంటే లిట్టోరల్ అడవులు అని కూడా పిలుస్తారండి. లిట్టోరల్ ఫారెస్టర్స్ అంటే సముద్ర తీర ప్రాంతంలో పెరుగుతాయి కాబట్టి వీటిని లిట్టోరల్ ఫారెస్టర్స్ అని కూడా పిలుస్తారు. లిట్టోరల్, లిట్టోరల్ అని కూడా అంటారండి. లిట్టోరల్, లిట్టోరల్ అని. ఓకేనా? ఇలా ఇన్ని రకాలైన పేర్లు ఉన్నాయి చూడండి.
రేపు మనకు క్వశ్చన్ అడుగుతాడు, ఏమంటాడంటే మడ అడవులు ఎన్ని రకాలైన పేర్లతో, డిఫరెంట్ నేమ్స్. ఏవేవి సార్ అవి అంటే, వన్ ఇస్ టైడల్ ఫారెస్టర్స్ అని, నెంబర్ 2 వచ్చేసి సిండారి అని, క్షార జలారణ్యములు అని, లిటోరల్ ఫారెస్టర్స్ అని, ఇలా ఇన్ని రకాలైన పేర్లతో పిలుస్తారు. వెరీ 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 ఇంపార్టెంట్, చాలా జాగ్రత్తగా అబ్జర్వ్ చేయాలండి. మడ అడవులకి ఇన్ని రకాలైన పేర్లు ఉన్నాయి. ఇంకొక విషయం ఏంటంటే, ఇప్పుడు మనం ఇంకొక విషయం గుర్తుంచుకోవాలండి. ఏంటిది అంటే, మడ అడవులు వచ్చేసి జనరల్గా ఏ రాష్ట్రంలో ఎక్కువగా ఉన్నాయంటే వెస్ట్ బెంగాల్లో, పశ్చిమ బెంగాల్ రాష్ట్రంలో ఈ యొక్క మడా ఫారెస్టర్స్ అనేవి ఎక్కువగా విస్తరించి ఉన్నాయి. మడా ఫారెస్ట్ మోస్ట్లీ ఆక్యుపైస్ ఇన్ వెస్ట్ బెంగాల్, పర్టికులర్లీ సుందర్బన్ డెల్టా. సుందర్బన్ ప్రాంతంలో ఎక్కువగా ఈ రకమైన అడవులు ఎక్కువగా ఉన్నాయండి. సుందర్బన్ ప్రాంతంలో ఈ రకమైన అడవులు అధికంగా విస్తరించి ఉన్నాయి. సుందర్బన్. కాబట్టి పశ్చిమ బెంగాల్ రాష్ట్రంలో సుందర్బన్ ప్రాంతంలో వాట్ కైండ్ ఆఫ్ ఫారెస్టర్స్ ఆర్ అబ్జర్వ్డ్ ఇన్ సుందర్బన్ డెల్టా ఏరియా ఇన్ వెస్ట్ బెంగాల్ అని క్వశ్చన్ అడిగితే మడా ఫారెస్టర్స్ అంటారు. మడ అడవులు సుందర్బన్ ప్రాంతంలో వెస్ట్ బెంగాల్లో, పశ్చిమ బెంగాల్లో అధికంగా విస్తరించి ఉన్నాయి. వీటికి గల ఇతర పేర్లు అన్నప్పుడు టైడల్, సిండారి, క్షారజలారణ్యములు, లిటోరల్ అడవులని ఇన్ని రకాలైన పేర్లతో పిలుస్తారు. ఓకేనా అండి? ఎస్. ఇప్పుడు మనం ఇంకొక విషయం చూడాలండి. ఎప్పుడైనా సరే ఈ అరణ్యాల్లో పెరిగే ప్రధానంగా మడ అడవుల్లో పెరిగే ప్రధానమైన ఫ్లోరా అంటే ఏం చెప్పామండి? ఫ్లోరా మీన్స్ వృక్ష సంపద అండి, న్యాచురల్ వెజిటేషన్. ఈ మడా ఫారెస్ట్ లో పెరిగే ప్రధానమైన వృక్ష సంపద వచ్చేసి ఏంటి అనేది క్వశ్చన్ అడిగినప్పుడు, ఇక్కడ ఫ్లోరా వచ్చేసి ఇంపార్టెంట్ న్యాచురల్ వెజిటేషన్. దే ఆర్ వన్ ఈజ్ పొన్న, బొడ్డు పొన్న, సిండారి ఆర్ సుందరి అని కూడా, సిండారి అండి, సిండారి. నెక్స్ట్ వన్ మడా, తెల్లి మడ. These are prominent natural vegetation or flora in మడా forests. మడ అడవుల్లో పెరిగే ప్రధానమైన వృక్ష సంపద అనగానే పొన్న, బొడ్డు పొన్న, సిండారి, మడ, తెల్లి మడ. ఇవి ప్రధానమైన వృక్ష సంపద అండి. పొన్న, బొడ్డు పొన్న, సిండారి, మడ, తెల్లి మడ. ఇక్కడ ఒక విషయం చూడండి, వీటి యొక్క కలపనండి. అది పొన్న కావచ్చు, బొడ్డు పొన్న కావచ్చు, సిండారి కావచ్చు, మడ కావచ్చు, తెల్లి మడ కావచ్చు. వీటి యొక్క వుడ్ అంటే కలపను దేనికి ఉపయోగిస్తారంటే, వన్ ఈజ్ పేపర్ మేకింగ్, కాగితం తయారీలో ఉపయోగిస్తారు. పేపర్ తయారీలో ఉపయోగిస్తారు. నెంబర్ 2 షిప్ బిల్డింగ్ అంటే నౌకల తయారీలో, షిప్ బిల్డింగ్ మీన్స్ నౌకల తయారీలో కూడా ఉపయోగిస్తారు. నెక్స్ట్ వన్ మ్యాచ్ బాక్సెస్ అండ్ మ్యాచ్ స్టిక్స్ తయారీలో కూడా యూజ్ చేస్తారు. మ్యాచ్ బాక్స్ అంటే అగ్గిపెట్టెలు, మ్యాచ్ స్టిక్ అంటే అగ్గి పుల్లల తయారీలో కూడా యూజ్ చేస్తారు. మ్యాచ్ స్టిక్స్ అండ్ మ్యాచ్ బాక్సెస్, ఇవి ఉపయోగాలండి. దీస్ ఆర్ యూటిలైజేషన్స్ ఆఫ్ దీస్ వుడ్ అంటే వీటి యొక్క కలపను పేపర్ మేకింగ్, పేపర్ తయారీలో. నెంబర్ 2 షిప్ బిల్డింగ్ అంటే నౌకల తయారీలో, అంటే పడవల తయారీలో ఉపయోగిస్తారు. థర్డ్ వన్ మ్యాచ్ బాక్సెస్, అగ్గిపెట్టెల తయారీలో. మ్యాచ్ స్టిక్స్ అంటే అగ్గిపుల్లల తయారీలో కూడా వీటి యొక్క కలపను యూజ్ చేయడం జరుగుతుంది. ఏవేంటి అవి? పొన్న, బొడ్డు పొన్న, సిండారి, మడ, తెల్లి మడ. ఓకేనా అండి? ఇవి ఇక్కడ ఉన్న ఈ అడవుల్లో పెరిగే ప్రధానమైన ఫ్లోరా అండి. ఫ్లోరా అంటే న్యాచురల్ వెజిటేషన్ అని అర్థం. ఫ్లోరా అంటే ఏంటండి అర్థం? ఫ్లోరా మీన్స్ న్యాచురల్ వెజిటేషన్ అంటారు. ఓకేనా? ఎస్. నెక్స్ట్ పాయింట్లోకి వెళ్దామండి. ఎస్, ఈ యొక్క మడ అడవులని డిఫరెంట్ స్టేట్స్లో, వివిధ రాష్ట్రాల్లో వివిధ రకాలైన పేర్లతో, డిఫరెంట్ నేమ్స్ ఇన్ వేరియస్ స్టేట్స్.
వివిధ రాష్ట్రాలను వివిధ రకాలైన పేర్లతో పిలుస్తున్నారండి. ఇప్పుడు ఏం లేదు చూడండి, మీరు ఒక చిన్న విషయం. మరి భారతదేశంలో ప్రధానంగా ఈస్ట్ కోస్ట్ అని వెస్ట్ కోస్ట్ అని మనం ఇలా డివైడ్ చేసుకుంటాం కదండి. ఈస్ట్ కోస్ట్ అని వెస్ట్ కోస్ట్ అని డివైడ్ చేస్తాం. ముఖ్యంగా ఇలా చేసినప్పుడు ఇక్కడ చూడండి మీరు, వన్ ఇస్ ఈ అడవులు వచ్చేసి ఎక్కడ పెరుగుతాయి అనేది మీరు ఒక్కసారి అబ్జర్వ్ చేయాలి. వన్ ఇస్ ఈ ప్రాంతం చూడండి, ఎప్పుడైనా సరే ఈ అడవులు వచ్చేసి ఎక్కడ ఉంటాయి అంటే తీర ప్రాంతంలో, కోస్టల్ రీజియన్లో అండి. తీర ప్రాంతంలో పెరిగే ప్రధానమైన అడవులు ఇవి, మడ అడవులు అనేవి. ఇదంతా కోస్టల్ ఏరియా అండి, ఇదంతా కోస్టల్ ప్రాంతం. ఇది ఈస్ట్ కోస్ట్, ఇదేమో వెస్ట్ కోస్ట్. ఇండియన్ కోస్టల్ సిస్టమ్ కెన్ బి డివైడ్ ఇంటూ టూ టైప్స్. వన్ ఈజ్ ఈస్ట్ కోస్ట్ అండ్ నెంబర్ 2 ఈజ్ వెస్ట్ కోస్ట్ అని, తూర్పు తీరమని పశ్చిమ తీరమని ఇలా 2 పార్ట్స్గా డివైడ్ చేస్తారు. కాబట్టి ప్రతి రాష్ట్రంలో కూడా ఏ రాష్ట్రానికైతే కోస్టల్ ఏరియా ఉందో ఆ రాష్ట్రంలో ఏముంటుందంటే మడ ఫారెస్ట్స్ ఎక్కువగా ఉంటాయి. కాబట్టి ఇండియన్ కోస్టల్ సిస్టమ్ కెన్ బి డివైడ్ ఇంటూ 2 టైప్స్. వన్ ఈజ్ ఈస్ట్ కోస్ట్, నెంబర్ 2 ఈజ్ వెస్ట్ కోస్ట్, తూర్పు తీరం పశ్చిమ తీరం. ఈ మడా ఫారెస్టర్స్ వచ్చేసి ఒక్కో దగ్గర ఒక్కో విధంగా పిలుస్తారు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, వన్ ఇస్ ఇక్కడ వెస్ట్ బెంగాల్ ఉంది, పశ్చిమ బెంగాల్ రాష్ట్రం వెస్ట్ బెంగాల్. వెస్ట్ బెంగాల్లో మాంగ్రూవ్ ఫారెస్టర్స్, క్షార జలారణ్యములు ఏమంటారంటే మాంగ్రూవ్ ఫారెస్టర్స్ని సిండారీ ఫారెస్టర్స్. సిండారీ అనే చెట్లు ఎక్కువగా ఉంటాయండి, అందువల్ల దీన్ని సిండారీ ఫారెస్టర్స్ ఇన్ వెస్ట్ బెంగాల్, సిండారీ ఫారెస్టర్స్. నెంబర్ 2 రెండవది వచ్చేసి ఏంటంటే ఒడిస్సా రాష్ట్రంలో. ఈ ఒడిస్సా రాష్ట్రంలో వచ్చేసి మరి ముఖ్యంగా ఏంటి సార్ అంటారు. ఒడిస్సా రాష్ట్రంలో చూడండి బిటరకనిక మాంగ్రూవ్ ఫారెస్టర్స్ అంటారు. బిటరకనిక మాంగ్రూవ్ ఫారెస్టర్స్ అని, బితరకనిక క్షార జలారణ్యములు అంటారండి. బిటరకనిక మాంగ్రూవ్ ఫారెస్టర్స్ అంటారు. అండ్ థర్డ్ వన్ ఈస్ ఆంధ్రప్రదేశ్, ఏపీలో వచ్చేసి మాంగ్రూవ్ ఫారెస్టర్స్ వచ్చేసి ఏమంటారు, మడాడవుల్ని ఏమంటారండి. ఇక్కడ వచ్చేసి కోరింగా మాంగ్రూవ్ ఫారెస్టర్స్ అంటారు. కోరింగా మాంగ్రూవ్ ఫారెస్టర్స్ ఇన్ ఆంధ్రప్రదేశ్, ఈస్ట్ గోదావరి జిల్లాలో మాంగ్రూవ్ ఫారెస్టర్స్ ఉన్నాయి కోరింగా అనే ప్రాంతంలో. నెక్స్ట్ వన్ తమిళనాడు రాష్ట్రంలో 2 రకాలుగా పిలుస్తారు. ఒకటి ఏమంటారంటే వన్ ఇస్ పాయింట్ కాలిమర్ మాంగ్రూవ్ ఫారెస్టర్స్ అంటారండి. పాయింట్ కాలిమర్ మాంగ్రూవ్ ఫారెస్టర్స్ అని వన్ ఇస్. నెంబర్ 2 పిచవరం మాంగ్రూవ్ ఫారెస్టర్స్. ఇది ఇలా విషయాలు మీరు గుర్తుంచుకోవాలండి. కాబట్టి జనరల్గా మడ అడవులు, క్షార జలారణ్యములు, టైడల్ అనేవి అంటే ఎలాంటివి అంటే జీవ వైవిధ్యానికి బాగా ఫేమస్, బయోడైవర్సిటీకి. అంటే డిఫరెంట్ టైప్ ఆఫ్ న్యాచురల్ వెజిటేషన్, డిఫరెంట్ టైప్ ఆఫ్ ఫానా మీన్స్ అంటే వన్యజీవులు నివసిస్తాయి. అందువల్ల జీవ వైవిధ్యము, బయోడైవర్సిటీకి బాగా ఫేమస్ అయిన ప్రాంతాలు ఏవి అంటే ఇక మడా ఫారెస్టర్స్. ఇవి ఎక్కడ ఉంటాయండి జనరల్గా. దీస్ టైప్ ఆఫ్ ఫారెస్టర్స్, సచ్ కైండ్ ఆఫ్ ఫారెస్టర్స్ ఆర్ అబ్జర్వ్డ్ అట్ కోస్టల్ రీజియన్, అంటే నదులు సముద్రంలో కలిసే ప్రదేశంలో. మరి భారతదేశంలో చూడండి, ఫర్ ఎగ్జాంపుల్ ఇన్ వెస్ట్ బెంగాల్ సిండారీ ఫారెస్టర్స్ అన్నాం. ఇక్కడ ఏంటి సార్ ఏమైంది మరి ఇక్కడ అంటే, ఫర్ ఎగ్జాంపుల్ వన్ ఈజ్ వెస్ట్ బెంగాల్లో సిండారీ అంటున్నామంటే గంగా నది, ద రివర్ గంగా డిబౌచెస్ విత్ ద బే ఆఫ్ బెంగాల్. గంగా నది బంగాళాఖాతంలో కలిసే ప్రదేశంలో రివర్ మౌత్ అంటే నది ముఖద్వారం వద్ద ఇక సిండారీ ఫారెస్టర్స్ ఆర్ మడ అడవులు ఆర్ క్షార జలారణ్యములు ఎక్కువగా పెరిగాయి. కాబట్టి ఈ ప్రాంతం సుందర్బన్ ప్రాంతం అంటారు దాన్ని, సుందర్బన్. ఈ సుందర్బన్ ప్రాంతం వచ్చేసి ఎలాంటిదంటే ఇట్ ఈస్ అ వెల్ నోన్ ఫర్ బయోడైవర్సిటీ, జీవ వైవిధ్యానికి ప్రఖ్యాతిగాంచిన ప్రాంతం. ఇట్ ఈస్ అ వెల్ నోన్ ఫర్ బయోడైవర్సిటీ. అందువల్ల మీకు తెలుసు మన నేషనల్ అనిమల్ వచ్చేసి ఏంటి అండి, మన నేషనల్ అనిమల్ వచ్చేసి జాతీయ జంతువు వచ్చేసి ఏంటంటే రాయల్ బెంగాల్ టైగర్ ఈజ్ అవర్ నేషనల్ అనిమల్. రాయల్ బెంగాల్ టైగర్ ఈజ్ అవర్ నేషనల్ అనిమల్. మనం ఎక్కడి నుంచి డిరైవ్ చేసుకున్నాం ఏదండి ఇది,
ఈ యొక్క రాయల్ బెంగాల్ టైగర్ని మన జాతీయ జంతువుగా, నేషనల్ యానిమల్గా ఎక్కడి నుంచి డిరైవ్ చేసుకున్నామంటే సుందర్బన్ ప్రాంతం నుంచే దాన్ని డిరైవ్ చేసుకున్నాం. కాబట్టి ఈ యొక్క మడ అడవులు వచ్చేసి జీవ వైవిధ్యం, బయోడైవర్సిటీకి బాగా ఫేమస్. నెంబర్ 2 బిటరకనిక మాంగ్రూవ్ ఫారెస్టర్స్ అంటున్నాం. ఈ యొక్క బిటరకనిక మాంగ్రూవ్ ఫారెస్టర్స్ గురించి ఏంటి సార్, ఇక్కడ ఏంటి సార్, మరి ఏ నది సముద్రంలో కలుస్తుంది ఈ ప్రాంతంలో అంటారు మీరు. జనరల్గా మీకు అందరికీ తెలుసు బ్రాహ్మిణి రివర్ అని. బ్రాహ్మిణి రివర్ తెలుసు కదండి మీకు. ఈ యొక్క బ్రాహ్మిణి రివర్ వచ్చేసి ఇట్ ఈస్ ద ట్రిబ్యూటరీ ఆఫ్ మహానది రివర్. మహానది యొక్క ఉపనదే బ్రాహ్మిణి రివర్. బ్రాహ్మిణి ఇస్ ద ట్రిబ్యూటరీ ఆఫ్ మహానది రివర్. మహానది రివర్ యొక్క ఉపనది అయిన యొక్క బ్రాహ్మిణి నది సముద్రంలో కలిసే ముందు ద రివర్ బ్రాహ్మిణి డిబౌచెస్ విత్ ద బే ఆఫ్ బెంగాల్, బంగాళాఖాతంలో కలిసే ముందు ఈ యొక్క బిటరకనిక మాంగ్రూవ్ ఫారెస్టర్స్ అనేవి ఎక్కువగా పెరుగుతున్నాయండి. బిటరకనిక మాంగ్రూవ్ ఫారెస్టర్స్ అనేవి పెరుగుతున్నాయి. ఈ బిటరకనిక మాంగ్రూవ్ ఫారెస్టర్స్ ఈ ప్రాంతం ఏంటంటే సాల్ట్ క్రొకోడైల్స్, ఉప్పు నీటి మొసళ్లకు ప్రఖ్యాతిగాంచిన ప్రాంతం. ఇక్కడ ఎక్కడ చూసినా మీకు ఏం కనిపిస్తాయంటే సాల్ట్ క్రొకోడైల్స్, ఉప్పు నీటి మొసళ్ళు ఎక్కువగా కనిపిస్తాయి. అదేవిధంగా ఈ యొక్క బ్రాహ్మిణి రివర్కి సముద్రంలో కలిసే ముందు అక్కడ మీకు ఇంకా ఏంటంటే ఆలివ్ రిడ్లీ టార్టాయిస్ అనేవి కూడా ఎక్కువగా కనిపిస్తాయండి. ఆలివ్ రిడ్లీ టార్టాయిస్ అంటారు. ఆలివ్ రిడ్లీ టార్టాయిస్. ఈ యొక్క ఆలివ్ రిడ్లీ టార్టాయిస్ అంటే తాబేళ్ళు అండి. ఇవి టార్టాయిస్, తాబేళ్ళు. ఇవి నక్షత్ర తాబేళ్ళు అని కూడా అంటారు. వీటిని జనరల్గా ఆలివ్ రిడ్లీ టార్టాయిస్ అంటారు. మీకు అక్కడ మీకు పెద్ద ఎత్తున వీటి యొక్క పాపులేషన్ ఆలివ్ రిడ్లీ టార్టాయిస్ ఎక్కడ ఎక్కువగా కనిపిస్తాయంటే బ్రాహ్మిణి రివర్ డిబౌచెస్ విత్ ద బే ఆఫ్ బెంగాల్, బంగాళాఖాతంలో కలిసే ప్రదేశంలో ఎక్కువగా ఈ యొక్క ఆలివ్ రిడ్లీ టార్టాయిస్ ఎక్కువగా ఉంటాయి. అదేవిధంగా ఈ యొక్క బిటరకనిక మాంగ్రూవ్ ఫారెస్టర్స్ అనేది ఏంటి, ఈ ప్రాంతం వచ్చేసి చిత్తడి నేలలండి, బురద నేలలు, వాటర్తో కలిసిపోయి ఉంటుంది మొత్తం అంతా. ఇక్కడ ఏం కనిపిస్తాయి మీకంటే సాల్ట్ క్రొకోడైల్స్ అంటే ఉప్పు నీటి మొసళ్ళు ఎక్కువగా కనిపిస్తాయి. కాబట్టి ఇక్కడే జనరల్గా బిటరకనిక క్రోకోడైల్ కన్జర్వేషన్ సెంటర్ అని కూడా అంటారండి. మీకు రేపు క్వశ్చన్ అడుగుతారు ఎగ్జామినేషన్లో, అది ఎస్ఎస్సి కావచ్చు, ఆర్ఆర్బి కావచ్చు, గ్రూప్ 1 కావచ్చు, గ్రూప్ 2 కావచ్చు, ఏ కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో అయినా సరే మీకు ఇలాంటి క్వశ్చన్స్ అడగడం జరుగుతుంది. ఏమంటారంటే బిటరకనిక మాంగ్రూవ్ ఫారెస్టర్స్ ఏ రాష్ట్రంలో ఉన్నాయి అని క్వశ్చన్ అడగచ్చు. బిటరకనిక మాంగ్రూవ్ ఫారెస్టర్స్ ఆర్ సిచ్యువేటెడ్ ఇన్ ద ఇండియన్ స్టేట్ ఆఫ్ ఒడిస్సా. ఒడిస్సా రాష్ట్రంలో ఉన్నాయి. మరి ఇక్కడ ఉన్న వైల్డ్ లైఫ్ సాంక్చురీ వచ్చేసి ఏంటంటే బిటరకనిక క్రోకోడైల్ కన్జర్వేషన్ సెంటర్. బిటరకనిక క్రొకోడైల్ కన్జర్వేషన్ సెంటర్ అంటే మొసళ్ళ సంరక్షణ కేంద్రం. మరి ఏ రకమైన మొసళ్ళు అంటే మీకు ఆప్షన్స్ ఇస్తారు. మగ్గర్ క్రోకోడైల్స్, నెంబర్ 2 వచ్చేసి గరియల్ క్రోకోడైల్స్, అండ్ థర్డ్ వన్ ఈజ్ సాల్ట్ క్రోకోడైల్స్ అంటే ఉప్పు నీటి మొసళ్ళు, ఫోర్త్ వన్ నన్ ఆఫ్ ద అబౌవ్. ఇలాంటి క్వశ్చన్స్ అడగచ్చు మనకు. కాబట్టి ఈ యొక్క బిటరకనిక మాంగ్రూవ్ ఫారెస్టర్స్ అనేది ఏ రకమైన మొసళ్ళ కన్జర్వేషన్ వచ్చేసి అంటే సాల్ట్ క్రొకోడైల్స్ అంటే ఉప్పు నీటి మొసళ్ళకి బాగా ఫేమస్. ఓకేనండి. ఎస్, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం. మరి ఈ యొక్క ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం గురించి డిస్కషన్ చేసేటప్పుడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కోరింగా అంటున్నాం. జనరల్గా గోదావరి నది దక్షిణ భారతదేశంలో ప్రామినెంట్ రివర్ ఇన్ సౌత్ ఇండియా. దక్షిణ భారతదేశంలో అతి ప్రముఖమైన నది వచ్చేసి ఏదండి, గోదావరి. మరి ఈ గోదావరి నది డిబౌచెస్ విత్ ద బే ఆఫ్ బెంగాల్ అంటే బంగాళాఖాతంలో కలిసే ముందు కూడా ఇక్కడ కూడా కోస్టల్ రీజియన్లో వచ్చేసి కోస్టల్ రీజియన్లో ఇక మడా ఫారెస్టర్స్ అనేవి ఎక్కువగా ఉన్నాయి. మరి ముఖ్యంగా ఎక్కడంటే ఈస్ట్ గోదావరి జిల్లాలో కాకినాడకు సమీపంలోని కోరింగా ప్రాంతం అండి. కోరింగా మాంగ్రూవ్ ఫారెస్టర్స్ ఎక్కడ ఉన్నాయంటే కోరింగా మాంగ్రూవ్ ఫారెస్టర్స్ లొకేటెడ్ నియర్ కాకినాడ ఇన్ ఈస్ట్ గోదావరి డిస్ట్రిక్ట్. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కాకినాడకు సమీపంలోని కోరింగా క్షార జలారణ్యములు ఉన్నాయి, కోరింగా మడ అడవులు ఉన్నాయి. మరి ఎందుకు సార్ ఇక్కడే అడవులు ఉన్నాయి అంటే జనరల్గా ద రివర్ గోదావరి డిబౌచెస్ విత్ ద బే ఆఫ్ బెంగాల్. గోదావరి నది బంగాళాఖాతంలో కలుస్తుంది. ఆ కలిసే ప్రదేశంలో బ్రాకిష్ వాటర్ అంటే ఉప్పు నీరు, నెంబర్ 2 వచ్చేసి ఫ్రెష్ వాటర్, రెండు కలిసే ప్రదేశంలో ముఖ్యంగా ఈ యొక్క కోరింగా క్షార జలారణ్యములు ఉన్నాయి. ఇక్కడ కూడా జీవ వైవిధ్యానికి ఈ ప్రాంతం కూడా చాలా ఫేమస్. కాబట్టి కోరింగా మాంగ్రూవ్ ఫారెస్టర్స్ అనేది ఎక్కడుంది అని క్వశ్చన్ అడిగితే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఈస్ట్ గోదావరి జిల్లా హెడ్ క్వార్టర్ అయిన కాకినాడకు దగ్గరలో ఉంటుంది. ఇట్ ఈస్ వెరీ నియర్ టు కాకినాడ ఇన్ ఆంధ్రప్రదేశ్. ఓకేనండి, కోరింగా. నెక్స్ట్ వన్ పాయింట్ కాలిమర్ అంటారు. ఈ యొక్క పాయింట్ కాలిమర్ అనేది ముఖ్యంగా ఇవి, రెండవది పిచవరం అంటున్నాం. ఇవి రెండు వచ్చేసి ఎక్కడ అంటే తమిళనాడు రాష్ట్రంలో మాంగ్రూవ్ ఫారెస్టర్స్ ఈ యొక్క మడ అడవులను ఏమని పిలుస్తారంటే రెండు రకాలైన పేర్లతో. దేర్ ఆర్ 2 నేమ్స్.
One is Pointicolymer, number 2 is Pichovarum. One is Pointicolymer, number 2 is Pichovarum. Pointicolymer అని పిచ్చవరం అని ఇలా రెండు రకాలైన పేర్లతో పిలుస్తారు. ఎక్కడ అంటే తమిళనాడు రాష్ట్రంలో. కాబట్టి మీరు ఇవి ఇలా Pointicolymer అండ్ పిచ్చవరం మాంగ్రూవ్ ఫారెస్టర్స్. ఎస్, ఇప్పుడు మనం వెస్ట్ కోస్ట్కి వెళ్దామండి. వెస్ట్ కోస్ట్లో వచ్చేసి ఇది గుజరాత్ రాష్ట్రం. మరి గుజరాత్ రాష్ట్రంలో మాంగ్రూవ్ ఫారెస్టర్స్ ఏమంటారంటారు? ఇన్ ద స్టేట్ ఆఫ్ గుజరాత్ మాంగ్రూవ్ ఫారెస్టర్స్ ఆర్ నోన్ యాజ్ రాన్ ఆఫ్ కచ్ మాంగ్రూవ్ ఫారెస్టర్స్. రాన్ ఆఫ్ కచ్, రాన్ ఆఫ్ కచ్ మాంగ్రూవ్ ఫారెస్టర్స్, రాన్ ఆఫ్ కచ్ మాంగ్రూవ్ ఫారెస్టర్స్ ఇన్ గుజరాత్. గుజరాత్ రాష్ట్రంలో రాన్ ఆఫ్ కచ్ మాంగ్రూవ్ ఫారెస్టర్స్. నెంబర్ 2 మహారాష్ట్ర. మహారాష్ట్రలో ఏమని పిలుస్తారని క్వశ్చన్ అడిగినప్పుడు మహారాష్ట్రలో ఏమంటారంటే రత్నగిరి మాంగ్రూవ్ ఫారెస్టర్స్ అంటారు. రత్నగిరి, రత్నగిరి మాంగ్రూవ్ ఫారెస్టర్స్ ఇన్ మహారాష్ట్ర. రత్నగిరి, రత్నగిరి మాంగ్రూవ్ ఫారెస్టర్స్ ఇన్ మహారాష్ట్ర. మరి గోవా రాష్ట్రంలో వచ్చేసి ఏమంటారండి? గోవా రాష్ట్రంలో గోవా మాంగ్రూవ్ ఫారెస్టర్స్ అనే పిలుస్తారు. గోవా మాంగ్రూవ్ ఫారెస్టర్స్ అనే పిలుస్తారు. నెక్స్ట్ వన్ కర్ణాటక రాష్ట్రం ఉంది. మరి కర్ణాటక రాష్ట్రంలో మాంగ్రూవ్ ఫారెస్టర్స్ గల పేరు వచ్చేసి ఏంటంటే కుందాపూర్. కుందాపూర్ మాంగ్రూవ్ ఫారెస్టర్స్. కుందాపూర్, కుందాపూర్ మాంగ్రూవ్ ఫారెస్టర్స్ అంటారు. కుందాపూర్ మాంగ్రూవ్ ఫారెస్టర్స్ ఇన్ కర్ణాటక. ఎస్, కేరళ రాష్ట్రం, ఇది కేరళ. మరి కేరళ రాష్ట్రంలో వచ్చేసి ఏమంటారంటే కేరళ రాష్ట్రంలో వచ్చేసి వెంబనాడ్, వెంబనాడ్ మాంగ్రూవ్ ఫారెస్టర్స్. వెంబనాడ్, వెంబనాడ్ మాంగ్రూవ్ ఫారెస్టర్స్ అని పిలుస్తారు. వెంబనాడ్ మాంగ్రూవ్ ఫారెస్టర్స్ అంటారు. చూడండి, ఇలా విషయాలు మీరు గుర్తుంచుకోవాలి. కాబట్టి ప్రతి ప్రాంతంలో కూడా మాంగ్రూవ్ ఫారెస్టర్స్ ఎక్కువగా ఉండే ప్రాంతంలో జీవ వైవిధ్యం అనేది ఎక్కువగా ఉంటుంది. జీవ వైవిధ్యం ఎక్కువగా ఉంటుంది అన్న విషయాన్ని. సార్ మరి ఇక్కడ ఏం చెప్పలేదు సార్ మీరు? జీవ వైవిధ్యం ఇక్కడేమో బాగానే చెప్పారు, ఇక్కడికి వచ్చేసరికి ఏం చెప్తలేరు సార్ అంటే, జనరల్గా వెస్ట్ కోస్ట్లో వచ్చేసి ఎలా ఉంటుందంటే వెస్టర్న్ ఘాట్స్ ఉంటాయండి. మహారాష్ట్రలో కాందేశ్ నుంచి ప్రారంభమై దక్షిణాన తమిళనాడు రాష్ట్రంలోని కన్యాకుమారి వరకు ఈ యొక్క వెస్టర్న్ ఘాట్స్ విస్తరించి ఉన్నాయి. వెస్టర్న్ ఘాట్స్కి జస్ట్ కింది భాగంలోనే ఏముంటాయంటే సముద్రం ఉంటుంది. జస్ట్ అక్కడ వెస్టర్న్ ఘాట్స్లో ఆరిజిన్ అయితే ఇమ్మీడియట్గా సముద్రంలో కలుస్తాయి. కాబట్టి ఇక్కడ పెద్దగా డెల్టా ఏర్పడదు. కాబట్టి పశ్చిమ తీరంలో వెస్ట్ కోస్ట్లో డెల్టాలు విస్తీర్ణం వచ్చేసి అంటే ముఖ్యంగా ఏంటంటే వెడల్పు, విడ్త్ ఎక్కువగా ఉండవు. ఈస్ట్ కోస్ట్లో ఉన్నంత వెడల్పు డెల్టాలు ఉండవు. ఇక్కడ జస్ట్ కొంచెం మాత్రం నేరోగానే ఉంటాయి. ఈ ప్రాంతంలో మీకు వెస్టర్న్ ఘాట్స్ తెలుసు. మహారాష్ట్రలోని కాందేశ్ నుంచి ప్రారంభమైతే దక్షిణాన తమిళనాడు రాష్ట్రంలోని కన్యాకుమారి వరకు వెస్టర్న్ ఘాట్స్. ఇంకా జీవ వైవిధ్యానికి ఇంకా చెప్పాల్సిన అవసరం లేదు. భారతదేశంలో జీవ వైవిధ్యం అధికంగా కలిగిన ప్రాంతాల్లో, బయోడైవర్సిటీ ఎక్కువగా ఉన్న ప్రాంతాల్లో వెస్టర్న్ ఘాట్స్ ఒకటి. కాబట్టి ఎప్పుడైనా సరే ఈ ప్రాంతంలో వచ్చేసి ఏముంటుంది సార్ అంటే మడ అడవుల్లో ఇక జీవ వైవిధ్యము, బయోడైవర్సిటీ ఎక్కువగా. సార్ బయోడైవర్సిటీ అంటే ఏంటి సార్ అంటారు. జీవ వైవిధ్యము, బయోడైవర్సిటీ అంటే వేరియస్ టైప్ ఆఫ్ ఫ్లోరా, వేరియస్ టైప్ ఆఫ్ ఫానా, వివిధ రకాలైన వృక్ష జాతులు, వివిధ రకాలైన వన్యజీవులు నివసించే ప్రాంతాన్ని ఏమంటారంటే, ఆ ప్రాంతాన్ని జోగ్రఫికల్ ఏరియాని ఏమంటారంటే జీవ వైవిధ్యము అని, బయోడైవర్సిటీ అంటారు. ఓకేనా అండి? ఇవి మీకు టోటల్ ఇన్ఫర్మేషన్ మనం ఇలా చెప్పుకోవచ్చు. మరి భారతదేశంలో ఈ యొక్క మాంగ్రూవ్ ఫారెస్టర్స్, మడ అడవులు అధికంగా విస్తరించి ఉన్న రాష్ట్రం అన్నప్పుడు ఫస్ట్ ప్రియారిటీ దేనికి ఇవ్వాలంటే, మొదటి స్థానం ఎక్కువగా ఉండే రాష్ట్రం ఏది అంటే వెస్ట్ బెంగాల్ అండి. పశ్చిమ బెంగాల్ రాష్ట్రం. పశ్చిమ బెంగాల్ రాష్ట్రంలో ఏ ప్రాంతం అంటే సుందర్బన్, సుందర్బన్ ప్రాంతం. ఓకేనా అండి? ఎస్, ఇవన్నీ కూడా అడవులకు సంబంధించిన విషయాల గురించి డీటెయిల్ ఇన్ఫర్మేషన్, కాంప్రిహెన్సివ్ ఇన్ఫర్మేషన్ ఇవ్వడం జరిగింది. ఇప్పుడు మీరు ఒక విషయం చూడండి. ఒకటి ఏంటంటే as per 2019, as per 2019 Indian State Forest Report, Indian State Forest Report, ISFR అంటారు. ISFR అంటే ఇండియన్ స్టేట్ ఫారెస్ట్ రిపోర్ట్ 2019, 2019 ఇండియన్ స్టేట్ ఫారెస్ట్ రిపోర్ట్ ప్రకారం ఏం జరిగిందో ఒకసారి చూడండి. ఇక్కడ ఒక విషయం గుర్తుంచుకోవాలండి. ఎవరీ 2 years, ప్రతి 2 సంవత్సరాలకు ఒక మారు, ఎవరీ 2 years
ఎవరీ 2 years 2 సంవత్సరాలకు ఒకసారి ఫారెస్ట్ రిపోర్ట్ అనేది మినిస్ట్రీ ఆఫ్ ఫారెస్టర్స్ అండ్ క్లైమేట్ చేంజ్ వాళ్ళు, ఎన్విరాన్మెంట్ అండ్ క్లైమేట్ అండ్ చేంజ్, మినిస్ట్రీ ఆఫ్, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, మినిస్ట్రీ ఆఫ్ ఎన్విరాన్మెంట్ క్లైమేట్ అండ్ చేంజ్, ఎంఓఈసిసి అంటే ఏంటంటే మినిస్ట్రీ ఆఫ్ ఎన్విరాన్మెంట్ క్లైమేట్ అండ్ చేంజ్ వాళ్ళు రిలీజ్ చేస్తారు ఎవరీ 2 years. 2017లో వచ్చింది ఇండియన్ స్టేట్ ఫారెస్ట్ రిపోర్ట్. తర్వాత 2 years అన్నప్పుడు 2019లో మళ్ళీ రిలీజ్ చేశారు. మరి యాజ్ పర్ 2019 ఇండియన్ స్టేట్ ఫారెస్ట్ రిపోర్ట్ ప్రకారం ఇండియాలో వచ్చేసి టోటల్ జోగ్రఫికల్ ఏరియా ఆఫ్ ద కంట్రీ, టోటల్ జోగ్రఫికల్ ఏరియా ఆఫ్ ద కంట్రీ, టోటల్ జోగ్రఫికల్ ఏరియా ఆఫ్ ద కంట్రీ అంటారు. దేశం మొత్తం భౌగోళిక విస్తీర్ణంలో ఎంత శాతం ఉన్నాయంటే 21.67%, 21.67% అడవులు ఇస్తారు. 21.67% యాజ్ పర్ 2019 ఇండియన్ స్టేట్ ఫారెస్ట్ రిపోర్ట్. యాజ్ పర్ 2019 ఇండియన్ స్టేట్ ఫారెస్ట్ రిపోర్ట్, హౌ మచ్ ల్యాండ్ ఏరియా ఈజ్ కవర్డ్ విత్ వెజిటేషన్ అని క్వశ్చన్ అడిగితే 21.67%, 21.67%లో ఇక వెజిటేషన్ ఉందండి. అడవులు ఎంత శాతం ఉన్నాయండి? 21.67%లో అడవులు విస్తరించి ఉన్నాయి. ఇక్కడ మీరు ఒక విషయం గుర్తుపెట్టుకోవాలండి, జనరల్గా అడవులు అని ఒకసారి చెప్తారు, ఇంకొకటి ఏంటంటే వెజిటేషన్ అంత ఉంది అలా మళ్ళీ డివైడ్ చేస్తారు. కాబట్టి మీరు గుర్తుపెట్టుకోవాల్సిన అంశం ఏది అంటే 21.67% టోటల్ జాగ్రఫికల్ ఏరియా ఆఫ్ ద కంట్రీ, అంటే దేశం మొత్తం భౌగోళిక విస్తీర్ణంలో అడవులు. ఫారెస్ట్ పర్సంటేజ్ ఇన్ టోటల్ జాగ్రఫికల్ ఏరియా ఆఫ్ ద కంట్రీ ఈజ్ 21.67% యాజ్ పర్ 2019 ఇండియన్ స్టేట్ ఫారెస్ట్ రిపోర్ట్. వెరీ వెరీ ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ అండి. ఇలాంటి విషయాలు, టోటల్ జాగ్రఫికల్ ఏరియా ఆఫ్ ద కంట్రీలో ఫారెస్ట్ ఎంత పర్సంటేజ్ ఆక్రమించింది? ఫారెస్ట్ పర్సంటేజ్ టోటల్ జాగ్రఫికల్ ఏరియా ఆఫ్ ద కంట్రీ 21.67% అని గుర్తుపెట్టుకోవాలి. మరి దేని ప్రకారం చెప్తున్నావు సార్ అంటే యాజ్ పర్ 2019 ఇండియన్ స్టేట్ ఫారెస్ట్ రిపోర్ట్. ఇది ఎవరు రిలీజ్ చేస్తారంటే మినిస్టర్ ఆఫ్ ఎన్విరాన్మెంట్ అండ్ క్లైమేట్ అండ్ చేంజ్ అని మంత్రిత్వ శాఖ. ఎవరండి? ప్రస్తుతం వచ్చేసి కేంద్ర పర్యావరణ ఆటవిక శాఖ మంత్రి వచ్చేసి ప్రకాష్ జవదేకర్. ఎవరండి ప్రస్తుతం కేంద్ర పర్యావరణ ఆటవిక శాఖ మంత్రి వచ్చేసి ఎవరు అంటే ప్రకాష్ జవదేకర్ అండి. ఈ ప్రకాష్ జవదేకర్ 2019లో ఈ యొక్క ఇండియన్ స్టేట్ ఫారెస్ట్ రిపోర్ట్ను రిలీజ్ చేశాడు. ఈ యొక్క ఇండియన్ స్టేట్ ఫారెస్ట్ రిపోర్ట్ ప్రకారం ఫారెస్ట్ పర్సంటేజ్ ఇన్ టోటల్ జాగ్రఫికల్ ఏరియా ఆఫ్ ద కంట్రీ 21.67% అనే విషయాన్ని మీరు గుర్తుంచుకోవాలి. ఓకేనా అండి? మరి దీని ప్రకారం వచ్చేసి మరి భారతదేశంలో అడవుల విస్తీర్ణం ఎక్కువగా ఉన్న రాష్ట్రం ఏది సార్ అంటే మధ్యప్రదేశ్ రాష్ట్రంలో ఎక్కువగా ఉన్నాయండి. జనరల్గా ఇండియన్ స్టేట్ ఫారెస్ట్ రిపోర్ట్ ప్రకారం ఇక్కడ చూడండి 7,12,249 స్క్వేర్ కిలోమీటర్స్, 7,12,749 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంలో అడవులు విస్తరించున్నాయి యాజ్ పర్ 2019 ఇండియన్ స్టేట్ ఫారెస్ట్ రిపోర్ట్ ప్రకారం. మరి అత్యధికంగా ఏరియా వచ్చేసి అడవులు ఎక్కువగా విస్తరించి ఉన్న రాష్ట్రం ఏది అంటే మధ్యప్రదేశ్. అడవులు తక్కువగా విస్తరించి ఉన్న రాష్ట్రం ఏది అంటే హర్యానా అండి. లీస్ట్ ఫారెస్ట్ పర్సంటేజ్ హర్యానా, హైయెస్ట్ ఫారెస్ట్ పర్సంటేజ్ ఇన్ మధ్యప్రదేశ్. లీస్ట్ ఫారెస్ట్ పర్సంటేజ్ హర్యానా, హైయెస్ట్ ఫారెస్ట్ ఏరియా, సారీ నాట్ పర్సంటేజ్, ఏరియా ఎక్కువగా ఉండేదేమో మధ్యప్రదేశ్ రాష్ట్రంలో, ఎక్కువ ఏరియాలో ఉన్నాయి. ఏరియా తక్కువ వచ్చేసి ఎక్కడ అంటే లీస్ట్ ఏరియా హర్యానా. యాజ్ పర్ ఫారెస్ట్ పర్సంటేజ్ శాతాల పరంగా అండి, యాజ్ పర్ ఫారెస్ట్ పర్సంటేజ్ శాతాల పరంగా, యాజ్ పర్ ఫారెస్ట్ పర్సంటేజ్, ఇది ఫారెస్ట్ పర్సంటేజ్, ఇదేమో ఏరియా ప్రకారం అత్యధికంగా వచ్చేసి హైయెస్ట్ ఎక్కడ అండి మధ్యప్రదేశ్, తక్కువ ఎక్కడున్నాయి హర్యానాలో ఉన్న ఏరియా. మరి యాజ్ పర్ ఫారెస్ట్ పర్సంటేజ్ వచ్చేసి ఎక్కువగా ఎక్కడండి మిజోరాం రాష్ట్రంలో ఫారెస్ట్ పర్సంటేజ్ ఎక్కువగా ఉంది. లీస్ట్ ఫారెస్ట్ పర్సంటేజ్ ఎక్కడ అంటే హర్యానానే, మళ్ళీ అగైన్ హర్యానా రాష్ట్రమే అండి.
కాబట్టి ఫారెస్ట్ పర్సంటేజ్ మిజోరం, ఫారెస్ట్ పర్సంటేజ్ తక్కువగా ఉండేది ఎక్కడంటే హర్యానా, ఏరియా ప్రకారం మధ్యప్రదేశ్, యాజ్ పర్ ఏరియా లీస్ట్ ఏరియా వచ్చేసి ఏది అంటే హర్యానా, టోటల్ జోగ్రఫికల్ ఏరియా ఆఫ్ ద కంట్రీ 21.67%. మరి యాజ్ పర్ 2019 ఇండియన్ స్టేట్ ఫారెస్ట్ రిపోర్ట్ ప్రకారం మొత్తం అడవులు ఎంత ఉన్నాయంటే 7,12,249 స్క్వేర్ కిలోమీటర్స్, 7,12,249 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంలో అడవులు విస్తరించి ఉన్నాయి. ఓకేనా అండి? ఓకే, 7,12,249 స్క్వేర్ కిలోమీటర్స్, 7,12,249 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంలో అడవులు విస్తరించి ఉన్నాయి. ఇవి దీనికి సంబంధించి. మరి అడవులను సంరక్షించడానికి ప్రభుత్వాలు ఏమన్నా ప్రోగ్రామ్ స్టార్ట్ చేశాయి అనే దానిపై మనం ఇప్పుడు డిస్కషన్ చేయాలండి. జనరల్గా అడవులను సంరక్షించడానికి యాజ్ పర్ ఫారెస్ట్ కన్జర్వేషన్, అడవుల సంరక్షణార్థం భారత ప్రభుత్వం అనేక రకాలైన చర్యలు చేపడుతుంది. అడవులను సంరక్షించడం ఒకటైతే కన్జర్వేషన్, నెంబర్ 2 వచ్చేసి ఏంటంటే ఎక్కడైతే స్కేర్సిటీ అడవుల కొరత ఉంటుందో ఆ ప్రాంతంలో రీప్లాంటేషన్ అంటే అడవులను పునరుద్ధరించడానికి కూడా చర్యలు చేపట్టింది. వాటిలో భాగంగా కొన్ని విషయాలు మనం డిస్కషన్ చేద్దామండి. ఇప్పుడు చూడండి, ఫస్ట్ వన్ వన మహోత్సవ్ ప్రోగ్రామ్. వన మహోత్సవ్ ప్రోగ్రామ్ అండి, వన మహోత్సవం అంటారు, వన మహోత్సవ్ ప్రోగ్రామ్. సరే, ఈ ప్రోగ్రామ్ని ఎప్పుడు స్టార్ట్ చేశారంటారు? ఎస్, వెరీ వెరీ ఇంపార్టెంట్ పాయింట్. వన మహోత్సవ్ ప్రోగ్రామ్ ఇట్ వాజ్ లాంచ్డ్ ఇన్ ఫస్ట్ 5-year ప్లాన్. మొదటి పంచవర్ష ప్రణాళికా కాలంలో ఈ యొక్క వన మహోత్సవ్ అనే ప్రోగ్రామ్ను స్టార్ట్ చేశారు. ఇట్ వాజ్ లాంచ్డ్ ఇన్ ఫస్ట్ 5-year ప్లాన్. కాబట్టి ఎప్పుడు ఏ ఇయర్లో అండి? ఇది ఫస్ట్ 5-year ప్లాన్, మొదటి పంచవర్ష ప్రణాళికా కాలం, ఫస్ట్ 5-year ప్లాన్, మొదటి పంచవర్ష ప్రణాళికా కాలంలో అండి. ఫస్ట్ 5-year ప్లాన్ అంటే మొదటి పంచవర్ష ప్రణాళికా కాలంలో ఈ యొక్క వన మహోత్సవ్ అనే కార్యక్రమాన్ని స్టార్ట్ చేశారు. వన మహోత్సవ్ ప్రోగ్రామ్ ఇట్ వాజ్ లాంచ్డ్ ఇన్ ఫస్ట్ 5-year ప్లాన్. నెక్స్ట్ వన్, నెంబర్ 2 పాయింట్ వచ్చేసి ఏంటంటే ఇట్ వాజ్ లాంచ్డ్ బై కేఎం మున్సీ. కేఎం మున్సీ అండి, కేఎం మున్సీ ఆయన దీన్ని లాంచ్ చేశాడు. ఈ ప్రోగ్రామ్ని ఎవరు లాంచ్ చేశారు? ఇట్ వాజ్ లాంచ్డ్ బై కేఎం మున్సీ. ఇట్ వాజ్ లాంచ్డ్ బై కేఎం మున్సీ. కేఎం మున్సీ ఈ ప్రోగ్రామ్ను లాంచ్ చేయడం జరిగింది. ఎస్, ఏంటి సార్, వాట్ ఈస్ ద మెయిన్ పర్పస్, వాట్ ఈస్ ద మెయిన్ ఆబ్జెక్టివ్ ఆఫ్ వన మహోత్సవ్ ప్రోగ్రామ్? టు కన్జర్వ్ ద వెజిటేషన్, అడవులను సంరక్షించాలి. ఎక్కడైతే అడవులు లేకుండా ఉంటాయో అక్కడ రీప్లాంటేషన్, ట్రీ ప్లాంటేషన్ చేయడం అంటే చెట్లను నాటడం. ట్రీ ప్లాంటేషన్ అంటే చెట్టు నాటడం ఒకటి. నెంబర్ 2 వచ్చేసి టు కన్జర్వ్ ద వెజిటేషన్, అడవులను సంరక్షించడం, చెట్లను సంరక్షించడం. దట్ ఈస్ ద మెయిన్ పర్పస్, దట్ ఈస్ ద మెయిన్ పర్పస్ ఆఫ్ వన మహోత్సవ్ ప్రోగ్రామ్. ఇట్ వాజ్ లాంచ్డ్ బై ద కేఎం మున్సీ ఇన్ ఫస్ట్ 5-year ప్లాన్. మొదటి పంచవర్ష ప్రణాళికా కాలంలో ఈ యొక్క వన మహోత్సవ్ ప్రోగ్రామ్ స్టార్ట్ చేయడం జరిగిందండి. ఎస్, ఓకే, నెంబర్ 2. ఎస్, ఇంకొకటి చూడండి. నెక్స్ట్ వన్ 1952 నేషనల్ ఫారెస్ట్ పాలసీ. 1952 నేషనల్ ఫారెస్ట్ పాలసీ అంటారు. 1952 జాతీయ అటవీ విధానం. 1952 నేషనల్ ఫారెస్ట్ పాలసీ. 1952 నేషనల్ ఫారెస్ట్ పాలసీ, 1952 జాతీయ అటవీ విధానం అంటారు. నేషనల్ ఫారెస్ట్ పాలసీ 1952. సార్, ఇక్కడ ఒక విషయం మీరు గుర్తుంచుకోవాలండి, ప్రతి ఒక్కరు కూడా, వెరీ వెరీ ఇంపార్టెంట్. అకార్డింగ్ టు 1952 నేషనల్ ఫారెస్ట్ పాలసీ, 1952 జాతీయ అటవీ విధానం ప్రకారం, అకార్డింగ్ టు 1952 నేషనల్ ఫారెస్ట్ పాలసీ, ఇన్ మౌంటైన్ అండ్ హిల్ ఏరియాస్, ఇన్ మౌంటైన్ అండ్ హిల్ ఏరియాస్ అంటే పర్వతాలు మరియు కొండలు ఉన్న ప్రాంతంలో, ఇన్ మౌంటైన్ అండ్ హిల్ ఏరియాస్, పర్వతాలు మరియు కొండలు ఉన్న ప్రాంతంలో అడవులు ఎంత శాతం ఉండాలి? 60% ల్యాండ్ ఏరియా కవర్డ్ విత్ వెజిటేషన్. 60%, 60% ల్యాండ్ ఏరియా దేనితో కవర్ అయి ఉండాలంటే వెజిటేషన్, వృక్షాలతో కవర్ ఉంటే ఎక్కడ సార్ అని? పర్టికులర్గా ఇన్ మౌంటైన్ అండ్ హిల్ ఏరియాస్, పర్వతాలు మరియు కొండలు ఉన్న ప్రాంతంలో 60% అడవులు విస్తరించి ఉండాలి. అది దేని ప్రకారం? యాజ్ పర్ 1952 నేషనల్ ఫారెస్ట్ పాలసీ. కాబట్టి 1952 జాతీయ అటవీ విధానం ప్రకారం ఇన్ మౌంటైన్ అండ్ హిల్ ఏరియాస్లో 60%. నెక్స్ట్ వన్ ఇన్ ప్లెయిన్ ఏరియా అంటే మైదాన ప్రాంతంలో,
ఇన్ ప్లెయిన్ ఏరియాస్ మైదాన ప్రాంతంలో వచ్చేసి ఎంత శాతం ఉండాలి అండి వెజిటేషన్ 20%, 20% వెజిటేషన్ ఉండాలి. 20%, 20%. ఎస్, ఓకే. నెక్స్ట్ వన్ ఎకలాజికల్ బ్యాలెన్స్, పర్యావరణ సమతౌల్యం. ఎకలాజికల్ బ్యాలెన్స్, ఎకలాజికల్ బ్యాలెన్స్ అంటే పర్యావరణ సమతౌల్యం కాపాడటానికి. ఎకలాజికల్ బ్యాలెన్స్, ఎకలాజికల్ బ్యాలెన్స్ అంటే పర్యావరణ సమతౌల్యం. మరి పర్యావరణ సమతౌల్యం ప్రకారం వచ్చేసి ఎంత అంటే పర్యావరణ సమతౌల్యం కోసం 33.3%, 33.3%లో ఈ యొక్క వెజిటేషన్ అనేది ఉండాలి. ఇవి నిబంధన అండి, ఇది ఒక కండిషన్. కాబట్టి 1952 నేషనల్ ఫారెస్ట్ పాలసీ, 1952 జాతీయ అటవీ విధానం. ఈ యొక్క 1952 జాతీయ అటవీ విధానం ప్రకారం ఇన్ మౌంటైన్ అండ్ హిల్ ఏరియాస్లో 60% వెజిటేషన్. నెక్స్ట్ వన్ ఇన్ ప్లెయిన్ ఏరియాస్ 20%. ఎకలాజికల్ బ్యాలెన్స్ అంటే పర్యావరణ సమతౌల్యం, అంటే పర్యావరణాన్ని కరెక్ట్గా కన్జర్వ్ చేస్తున్నట్టు మనం చూపించాలంటే ఎంత శాతం ఉండాలి బ్యాలెన్స్గా అండి, సమతౌల్యం. ఎకలాజికల్ బ్యాలెన్స్ కోసం 33.3% అంటే 33.3%లో ఈ యొక్క వెజిటేషన్ అనేది విస్తరించి ఉండాలి. ఇది దేని ప్రకారం అంటే యాజ్ పర్ 1952 నేషనల్ ఫారెస్ట్ పాలసీ అండి, 1952 నేషనల్ ఫారెస్ట్ పాలసీ. ఇప్పుడు చూడండి ఇంకొక విషయం, ఇక 1988 నేషనల్ ఫారెస్ట్ పాలసీ, 1988 జాతీయ అటవీ విధానం. 1988 నేషనల్ ఫారెస్ట్ పాలసీ అండి. 1988 నేషనల్ ఫారెస్ట్ పాలసీ ప్రకారం ఏంటి విషయాలు చూడండి ఒకసారి. ఇక 1988 నేషనల్ ఫారెస్ట్ పాలసీ, 1988 జాతీయ అటవీ విధానం ప్రకారం, 1988 నేషనల్ ఫారెస్ట్ పాలసీ, 1988 జాతీయ అటవీ విధానం ప్రకారం ఇన్ మౌంటైన్ అండ్ హిల్ ఏరియాస్లో వచ్చేసి 66% అండి, 66% వెజిటేషన్, 66 వెజిటేషన్ ఉండాలి. దేని ప్రకారం 1988 నేషనల్ ఫారెస్ట్ పాలసీ ప్రకారం. నెంబర్ 2 ఇన్ ప్లెయిన్ ఏరియాస్ 20% యాజ్ యూజువల్లీ, 20%, 20% ఉండాలి. ఎస్, ఎకలాజికల్ బ్యాలెన్స్ పర్యావరణ సమతౌల్యం కాపాడటానికి 33.3%, 33.3%లోనే అడవులు విస్తరించి ఉండాలి. ఇది ఒక కండిషన్ అండి, ఇది ఒక నిబంధన. కాబట్టి 1952 నేషనల్ ఫారెస్ట్ పాలసీ ప్రకారం ఇన్ మౌంటైన్ అండ్ హిల్ ఏరియాస్ 60% వెజిటేషన్, ఇన్ ప్లెయిన్ ఏరియాస్ 20%, ఎకలాజికల్ బ్యాలెన్స్ 33.3%. యాజ్ పర్ 1988 నేషనల్ ఫారెస్ట్ పాలసీ ఇన్ మౌంటైన్ అండ్ హిల్ ఏరియాస్ 66%, నెక్స్ట్ వన్ ఇన్ ప్లెయిన్ ఏరియాస్ 20%, ఎకలాజికల్ బ్యాలెన్స్ 33.3%. ఇది ఒక కండిషన్ అనేది ఇలా కొనసాగుతుందండి. ఓకేనండి, మరి దీని ప్రకారం ఇలా ఉండాలి. ఎలా అండి, ఈ యొక్క ఎకలాజికల్ బ్యాలెన్స్ అంటే పర్యావరణ సమతౌల్యం కాపాడటానికి ఎంత ఉండాలి, కానీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో లేదు, తెలంగాణ రాష్ట్రంలో లేదు, ఇండియాలో కూడా లేదండి, ఇండియాలో కూడా లేదు. ఇందాకనే మనం చెప్పుకున్నాం, ఇక వెజిటేషన్ కవర్ వచ్చేసి టోటల్ జాగ్రఫికల్ ఏరియా ఆఫ్ ద కంట్రీలో ఫారెస్ట్ పర్సంటేజ్ వచ్చేసి 21.67% ఉంది ఇండియాలోనే, టోటల్ జాగ్రఫికల్ ఏరియా ఆఫ్ ద కంట్రీలో. మరి ఇంత పర్సంటేజ్ పాస్ మార్కులు రావాలంటే ఎంత రావాలండి, 33.3% ఉండాలి. అంటే ఎన్విరాన్మెంట్ను కరెక్ట్గా మెయింటైన్ చేయడానికి, ఎన్విరాన్మెంట్ను బ్యాలెన్స్ చేయడానికి 33.3%లో ఉండాలి. మరి దేశవ్యాప్తంగా ఎలా ఉన్నాయండి, 2019 ఇండియన్ స్టేట్ ఫారెస్ట్ రిపోర్ట్ ప్రకారం 21.67% ఉంది. మరి తక్కువ ఉన్నాయా, ఎక్కువ ఉన్నాయా, తక్కువ ఉన్నాయి. కాబట్టి వెజిటేషన్ పెంచాలి, అడవులను పెంచాలి, చెట్లను పెంచాలి. కాబట్టి ఇలాంటి విషయాలన్నీ కూడా మీరు గుర్తుంచుకోవాలి. ఓకేనండి. ఎస్, ఇప్పుడు చూడండి ఇంకా కొన్ని ప్రోగ్రాములు స్టార్ట్ చేశారు. ఏంటి, ఏం ప్రోగ్రామ్ స్టార్ట్ చేశారంటే మీకు అందరికీ తెలిసిన విషయమే, సామాజిక వనీకరణ అంటారండి, సామాజిక వనీకరణ. ఎస్, ఈ సామాజిక వనీకరణ అంటే ఏంటంటే దీన్ని ఇంగ్లీష్లో ఏమంటారంటే సోషల్ ఫారెస్ట్రీ అంటారండి. సామాజిక వనీకరణ అంటే సోషల్ ఫారెస్ట్రీ, సామాజిక వనీకరణ అంటే సోషల్ ఫారెస్ట్రీ ప్రోగ్రామ్ అంటారు. ఈ సోషల్ ఫారెస్ట్రీ ప్రోగ్రామ్, సామాజిక వనీకరణ అనే కార్యక్రమాన్ని ఏ పంచవర్ష ప్రణాళికా కాలంలో అండి, 5th 5-year ప్లాన్, 5వ పంచవర్ష ప్రణాళికా కాలంలో స్టార్ట్ చేయడం జరిగింది. 5th 5-year ప్లాన్, ఏ ప్లాన్ అండి, 5th 5-year ప్లాన్, 5వ పంచవర్ష ప్రణాళికా కాలంలో. 5th 5-year ప్లాన్, 5వ పంచవర్ష ప్రణాళికా కాలంలో అంటే 1978 అండి, ఇయర్ 1978.
కాబట్టి సామాజిక వనీకరణ సోషల్ ఫారెస్ట్రీ ప్రోగ్రామ్, సోషల్ ఫారెస్ట్రీ. ఈ సోషల్ ఫారెస్ట్రీ అనేది ఎప్పుడు స్టార్ట్ చేశారని క్వశ్చన్ అడిగితే 1978లో స్టార్ట్ చేశారంటే ముఖ్యంగా 5th 5-year ప్లాన్ 5వ పంచవర్ష ప్రణాళిక కాలంలో దీన్ని స్టార్ట్ చేయడం జరిగిందండి. ఈ యొక్క సామాజిక వనీకరణ సోషల్ ఫారెస్ట్రీ ప్రోగ్రాంలో భాగంగా యాజ్ అ పార్ట్ ఆఫ్ సోషల్ ఫారెస్ట్రీ ప్రోగ్రామ్, సామాజిక వనీకరణలో భాగంగా ఏం చేశారనే దానిపై మనం ఒకసారి డిస్కషన్ చేద్దాం. యాజ్ అ పార్ట్ ఆఫ్ సోషల్ ఫారెస్ట్రీ ప్రోగ్రామ్ ఏం ప్లాంట్ చేశారు, ఏ ట్రీస్ని ప్లాంటేషన్ చేశారంటే కానుగ, రావి, గంగరావి, మ్యాంగో, నీమ్ అండ్ సో ఆన్ మొదలైన వృక్షాలను నాటడం జరిగింది. కానుగ చెట్లు, యూకలిప్టస్ అంటే నీలగిరి చెట్లు, మామిడి, మ్యాంగో, నెక్స్ట్ వన్ రావి, రావి అంటే ఏంటంటే పెప్పల్ ట్రీస్, నెక్స్ట్ వన్ గంగరావి, నెక్స్ట్ వన్ వచ్చేసి నీమ్ అండ్ సో ఆన్ అంటే మొదలైన వృక్ష జాతుల్ని ఇక దేనిలో భాగంగా అండి సామాజిక వనీకరణ యాజ్ అ పార్ట్ ఆఫ్ సోషల్ ఫారెస్ట్రీ ప్రోగ్రామ్, సామాజిక వనీకరణలో భాగంగా ఈ చెట్లను నాటడం జరిగింది. ఓకేనా అండి. కాబట్టి యాజ్ అ పార్ట్ ఆఫ్ సోషల్ ఫారెస్ట్రీ ప్రోగ్రామ్ కానుగ, రావి, గంగరావి, నీమ్, మ్యాంగో, యూకలిప్టస్ అండ్ సో ఆన్ మొదలైన వృక్ష జాతులని ఈ కార్యక్రమంలో భాగంగా ప్లాంటేషన్ చేయడం జరిగింది. ఓకేనా అండి. ఎక్కడైతే అడవులు తక్కువగా ఉన్నాయో, ఎక్కడైతే వెజిటేషన్ తక్కువగా ఉందో ఆ ప్రాంతంలో వీటిని నాటడం జరిగింది. ఓకే, ఇవి ఇలా విషయాలు మనం గుర్తుంచుకోవాలండి. ఎస్, ఇంకొక మంచి ప్రోగ్రామ్ అండి జేఎఫ్ఎం ప్రోగ్రామ్. జేఎఫ్ఎం అంటారు. జేఎఫ్ఎం అండి. జేఎఫ్ఎం అంటే ఏంటి సార్ అంటారు. జేఎఫ్ఎం అంటే జాయింట్ ఫారెస్ట్ మేనేజ్మెంట్ అంటారండి. జేఎఫ్ఎం స్టాండ్స్ ఫర్ జాయింట్ ఫారెస్ట్ మేనేజ్మెంట్ అని అర్థం. జాయింట్ ఫారెస్ట్ మేనేజ్మెంట్ అంటారు. ఈ జాయింట్ ఫారెస్ట్ మేనేజ్మెంట్కి సంబంధించిన విషయాల గురించి మనం ఇప్పుడు డిస్కషన్ చేద్దాం. జాయింట్ ఫారెస్ట్ మేనేజ్మెంట్ అంటే దీన్నే తెలుగులో ఏమంటారంటే ఉమ్మడి అటవీ యాజమాన్యం అంటారండి. జాయింట్ ఫారెస్ట్ మేనేజ్మెంట్ అంటే ఉమ్మడి అటవీ యాజమాన్యం అంటారు. ఇది జనరల్గా ఏంటంటే 1980sలో 1988 నుంచి 1990 మధ్య కాలంలో ఈ ప్రోగ్రాం బాగా క్లిక్ అయిందండి. 1988 to 1990లో ఈ మధ్య కాలంలో దీన్ని కూడా స్టార్ట్ చేశారు. అంటే 1988లో నేషనల్ ఫారెస్ట్ పాలసీ, జాతీయ అటవీ విధానం ఉంది కదా, ఆ టైంలోనే ఇది కూడా జేఎఫ్ఎం అనే ప్రోగ్రామ్ స్టార్ట్ చేశారు. జేఎఫ్ఎం స్టాండ్స్ ఫర్ జాయింట్ ఫారెస్ట్ మేనేజ్మెంట్ అంటారండి. ఈ యొక్క జాయింట్ ఫారెస్ట్ మేనేజ్మెంట్ అని తెలుగులో ఏమంటారంటే ఉమ్మడి అటవీ యాజమాన్యం అని పిలుస్తారు. ఏంటి దీని యొక్క ప్రధానమైన, ఎవరు కలిసి ఈ ప్రోగ్రామ్ స్టార్ట్ చేశారు? అండర్ జాయింట్ ఓన్డ్. అండర్ జాయింట్ ఓన్డ్. ఎస్, ఇప్పుడు చూడండి ఒకసారి చెప్దాం. జేఎఫ్ఎం అన్నప్పుడు జాయింట్ ఫారెస్ట్ మేనేజ్మెంట్ అంటున్నాం. ఈ యొక్క జాయింట్ ఫారెస్ట్ మేనేజ్మెంట్ వచ్చేసి ఇట్ వాజ్ ఎస్టాబ్లిష్డ్ అండర్ జాయింట్ ఓన్డ్ అంటే ఉమ్మడి భాగస్వామ్యంలో ఈ ప్రోగ్రామ్ను స్టార్ట్ చేశారండి. జేఎఫ్ఎం ప్రోగ్రామ్ని అండర్ జాయింట్ ఓన్డ్ అంటే ఉమ్మడి భాగస్వామ్యంలో. జాయింట్ ఓన్డ్, జాయింట్ ఓన్డ్ అంటే ఉమ్మడి భాగస్వామ్యంలో అండి. జాయింట్ ఓన్డ్ అంటే ఉమ్మడి భాగస్వామ్యంలో ఈ ప్రోగ్రామ్ స్టార్ట్ చేశారు. సార్ ఉమ్మడి భాగస్వామ్యం అంటున్నారు, ఎవరెవరు కలిసి దీన్ని సెటప్ చేశారనేది మీకు డౌట్ రావాలి. సార్ జనరలీ జేఎఫ్ఎం ప్రోగ్రామ్ అంటే జాయింట్ ఫారెస్ట్ మేనేజ్మెంట్. ఇట్ వాజ్ ఎస్టాబ్లిష్డ్ అండర్ జాయింట్ ఓన్డ్. జాయింట్ ఓన్డ్ అంటే ఉమ్మడి భాగస్వామ్యంలో. ఎవరెవరు కలిసేయండి? ఫారెస్ట్ డిపార్ట్మెంట్ అంటే ఆటవిక శాఖ. ఫారెస్ట్ డిపార్ట్మెంట్, ఆటవిక శాఖ. ఫారెస్ట్ డిపార్ట్మెంట్ అంటే ఆటవిక శాఖ ఒకటి. ఇంకొకరు వచ్చేసి ఎవరంటే ఫారెస్ట్ డిపార్ట్మెంట్తో పాటు ఆటవిక శాఖతో పాటు ప్రజలు అండి. మరి ముఖ్యంగా ఎవరంటే ట్రైబల్ పీపుల్స్, గిరిజనులు అండి. ట్రైబల్ పీపుల్స్ అంటే ట్రైబల్స్ అనే కాదు, మామూలుగా కమ్యూనిటీ అన్నమాట. కమ్యూనిటీస్ అంటే ఏంటంటే ప్రజలు. కమ్యూనిటీస్ అంటే ప్రజలు దీంట్లో పాల్గొన్నారండి. కమ్యూనిటీస్ ప్రజలు పాల్గొన్నారు. ముఖ్యంగా స్పెషల్లీ ట్రైబల్స్, తర్వాత కమ్యూనిటీస్ ప్రజలు కూడా పాల్గొని ఈ ప్రోగ్రామ్ను స్టార్ట్ చేశారు, జేఎఫ్ఎం ప్రోగ్రామ్ని.
ఏంటి సార్ ప్రధానమైన ఉద్దేశం? మెయిన్ ఎయిమ్, ప్రధానమైన ఉద్దేశం. ఎయిమ్ వచ్చేసి ఏంటండి ఇక్కడ? ప్రధానమైన ఉద్దేశం వచ్చేసి ఏంటంటే టు కన్జర్వ్ ద వెజిటేషన్, అంటే అడవులను సంరక్షించడం. వన్ ఈజ్ టు కన్జర్వ్ ద వెజిటేషన్. టు కన్జర్వ్ ద వెజిటేషన్ అంటే వృక్ష జాతులను కాపాడటం అండి. టు కన్జర్వ్ ద వెజిటేషన్, వన్ ఈజ్ టు కన్జర్వ్ ద వెజిటేషన్ అంటే చెట్లను కాపాడటం, అంటే అడవులను కాపాడడం అని అర్థం. నెంబర్ 2 వచ్చేసి రీప్లాంటేషన్, అంటే అడవుల పునరుద్ధరణ అండి. రీప్లాంటేషన్, చెట్లను నాటడం, మళ్ళీ నాటడం. ఎక్కడైతే చెట్లు లేవో ఆ ప్లేస్లో చెట్ల నాటడం, రీప్లాంటేషన్. ఇవి ప్రోగ్రామ్స్ ప్రధానంగా. కాబట్టి JFM స్టాండ్స్ ఫర్ జాయింట్ ఓన్డ్ ప్రోగ్రామ్ అండి. ఇది జాయింట్ ఓన్డ్ ప్రోగ్రామ్. ఎవరెవరంటే జాయింట్ ఫారెస్ట్ మేనేజ్మెంట్ అంటే వన్ ఈజ్ కమ్యూనిటీస్, తర్వాత ఫారెస్ట్ డిపార్ట్మెంట్, ఆటవిక శాఖలు కలిసి సంయుక్తంగా దీన్ని స్టార్ట్ చేశారు. సార్ ఇన్ ఆంధ్రప్రదేశ్ యాజ్ వెల్ యాజ్ ద స్టేట్ ఆఫ్ తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ రాష్ట్రాలలో, ఇన్ ఆంధ్రప్రదేశ్ యాజ్ వెల్ యాజ్ ద స్టేట్ ఆఫ్ తెలంగాణ, JFM నేమ్డ్ యాజ్ సిఎఫ్ఎం అంటారు. ఇక్కడ విషయం ఏంటండి? JFM అని తెలంగాణ రాష్ట్రంలోను ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో JFM అని పిలుస్తలేరు. ఏమంటున్నారంటే CFM అంటారు. JFM program in Andhra Pradesh as well as the state of Telangana, JFM program named as a CFM. CFM stands for Community Forest Management. Community Forest Management. కమ్యూనిటీ ఫారెస్ట్ మేనేజ్మెంట్ అంటున్నారండి. కమ్యూనిటీ ఫారెస్ట్ మేనేజ్మెంట్ అంటున్నారు. దీన్నే తెలుగులో ఏమంటారంటే ప్రజా అటవీ యాజమాన్యం అంటారు. కమ్యూనిటీ అంటే ప్రజలండి, కాబట్టి కమ్యూనిటీ ఫారెస్ట్ మేనేజ్మెంట్ అంటే ప్రజా అటవీ యాజమాన్యం అని అర్థం. కాబట్టి JFM అనే ప్రోగ్రామ్ని ఇన్ ఆంధ్రప్రదేశ్ యాజ్ వెల్ యాజ్ ద స్టేట్ ఆఫ్ తెలంగాణ it is named as CFM. CFM stands for Community Forest Management అంటే ప్రజా అటవీ యాజమాన్యం అంటారు. కమ్యూనిటీ అంటే ఏంటండి? కమ్యూనిటీ అంటే ప్రజా, ఫారెస్ట్ అంటే అటవీ, ప్రజా అటవీ యాజమాన్యం, మేనేజ్మెంట్ అంటే యాజమాన్యం అని అర్థం. ప్రజా అటవీ యాజమాన్యం అంటారండి. ప్రజా అటవీ యాజమాన్యం అంటున్నారు. ఎస్, ఇవి ఇలా విషయాలండి. వీళ్ళందరూ కూడా ఇలాంటి ప్రోగ్రామ్స్ నుంచి స్టార్ట్ చేశారు. ఇంకొక విషయం ఏంటంటే కొద్ది రోజుల తర్వాత ప్రభుత్వాలు ఏం చేశాయంటే ఒక నిర్ణయానికి వచ్చాయండి. ప్రభుత్వాలు ముఖ్యంగా ఆటవిక శాఖ ఈ యొక్క గిరిజనులకి ఒక మంచి ఆఫర్, బంపర్ ఆఫర్ ఇచ్చారు. ఏమని బంపర్ ఆఫర్ ఇచ్చారంటే మీరు ఈ యొక్క ఆటవిక ప్రాంతంలో ఉండాల్సిన అవసరం లేదు. గో టు ప్లెయిన్ ఏరియా, మైదాన ప్రాంతంలోకి వెళ్ళండి. మీకు అక్కడ కావలసిన అగ్రికల్చర్ ల్యాండ్ టు ప్రొవైడ్ ద అగ్రికల్చర్ అంటే అగ్రికల్చర్ ల్యాండ్ని ప్రొవైడ్ చేస్తాం. టు ప్రొవైడ్ ద ఫ్రీ మెడికల్ సర్వీసెస్ అంటే ఉచిత వైద్యం అందిస్తాం. ఫ్రీ ఎడ్యుకేషనల్ సర్వీసెస్ అంటే ఉచితంగా వైద్య విద్య అన్నీ అందిస్తాం. పక్కా హౌసెస్ కూడా మేము ప్రొవైడ్ చేస్తాం. మీరు ఎందుకు ఇక్కడ ఉన్నారు? కాబట్టి గో టు ప్లెయిన్ ఏరియాస్ అని ఒక ఆటవిక శాఖ మరి ఫారెస్ట్ డిపార్ట్మెంట్ వాళ్ళు అలా అన్నారు. ఈ మాట అనగానే ఈ యొక్క గిరిజనులు, ట్రైబల్ పీపుల్స్లో ఒక ఇన్సెక్యూరిటీ ఫీలింగ్ అనేది ఏర్పడిందండి. అయ్యో ఎప్పుడైనా మాకేదో అయ్యేటట్టుంది, చెట్లను పెంచుదామన్నారు, పెంచాం. తర్వాత ఇప్పుడు మీరు ఇక్కడ ఎందుకున్నారు? మైదాన ప్రాంతంలోకి పదండి అంటున్నారు. అక్కడ పక్కా హౌసెస్ ఇస్తాం, అగ్రికల్చర్ ఫీల్డ్ని ప్రొవైడ్ చేస్తాం, తర్వాత మీకు ఉచితంగా వైద్యం ఇస్తామంటే ఫ్రీ మెడికల్ సర్వీసెస్, ఫ్రీ ఎడ్యుకేషన్ అన్నీ ఇస్తామంటున్నారు. అదేదో కల్పించేది ఇక్కడే కల్పిస్తే మాకు బాగుంటుంది సార్, మేము అక్కడికి రావడం వీలు పడదు అని ఈ యొక్క గిరిజనులు, ట్రైబల్ పీపుల్స్ అన్నారు. వాళ్ళలో ఏమొచ్చిందంటే ఒక ఇన్సెక్యూరిటీ ఫీలింగ్, అంటే ఒక అభద్రతా భావం అనేది చోటు చేసుకున్నదండి. ఇన్సెక్యూరిటీ ఫీలింగ్ అనేది ఏర్పడింది. మరి యాజ్ అ పార్ట్ ఆఫ్ ఇన్సెక్యూరిటీ ఫీలింగ్ దానిలో భాగంగా ఏం చేశారంటే కొన్ని ఎజిటేషన్స్, ఉద్యమాలు సాగాయి. కొన్ని ప్రజా సంఘాలు గిరిజనులతో మమేకమై, మింగిల్ అయిపోయి
పెద్ద ఎత్తున అజిటేషన్స్ నిరసన కార్యక్రమాలు చేశారు. వెంటనే ప్రభుత్వం ఏం చేసిందంటే భారత ప్రభుత్వం 2006వ సంవత్సరంలో 2006వ సంవత్సరంలో ఏం చేసిందంటే ఫారెస్ట్ కన్జంప్షన్ యాక్ట్, ఆటవిక వినియోగ చట్టం, ఫారెస్ట్ కన్జంప్షన్ యాక్ట్ అనేది అమల్లోకి తెచ్చిందండి. ఫారెస్ట్ కన్జంప్షన్ యాక్ట్ అనేది అమల్లోకి తెచ్చిందండి. ఫారెస్ట్ కన్జంప్షన్ ఆటవిక వినియోగ చట్టం. రేపు మీకు క్వశ్చన్ అడుగుతారండి, ఎలా అడుగుతాడంటే భారతదేశంలో ఆటవిక వినియోగ చట్టాన్ని ఎప్పుడు అమల్లోకి తెచ్చారు అంటారు. కాబట్టి భారతదేశంలో ఆటవిక వినియోగ చట్టం అనేది 2006వ సంవత్సరంలో భారతదేశంలో ఆటవిక వినియోగ చట్టం అనేది అమల్లోకి వచ్చింది. ద ఫారెస్ట్ కన్జంప్షన్ యాక్ట్ వాజ్ ఇంప్లిమెంటెడ్ ఇన్ 2006 ఇన్ ఇండియన్ టెరిటరీ. కాబట్టి భారత భూభాగంలో భారతదేశంలో ఆటవిక వినియోగ చట్టాన్ని ఎప్పుడు అమల్లోకి తెచ్చారు, ఎప్పుడు ఇంప్లిమెంట్ చేశారంటే ఇన్ 2006లో ఈ యొక్క ఆటవిక వినియోగ చట్టాన్ని ఫారెస్ట్ కన్జంప్షన్ యాక్ట్ని అమల్లోకి తెచ్చారు. సార్ జనరల్గా గిరిజనులు ట్రైబల్ పీపుల్స్ నివసించే ప్రాంతంలో ట్రైబల్ పీపుల్స్ అంటే గిరిజనులు నివసించే ప్రాంతంలో ఎంత శాతంలో అడవులు ఉన్నాయి సార్? 60% ఉన్నాయంట వీళ్ళు నివసించే ప్రాంతాల్లో. అంటే వీళ్ళు పాస్ అయ్యారు సార్. వాస్తవానికి చెప్పాలంటే వీళ్ళు అడవికి ఎటువంటి హాని చేయలేదు. కాబట్టి వీళ్ళ వల్ల ఎటువంటి హాని జరగలేదండి ట్రైబల్ పీపుల్స్ వల్ల. 60% ల్యాండ్ ఏరియా కవర్డ్ విత్ వెజిటేషన్ పర్టికులర్లీ ఇన్ ట్రైబల్ ఏరియాస్ ఇన్ ఏజెన్సీ ఏరియాస్. అంటే గిరిజనులు నివసించే ప్రాంతంలో ఎంత శాతం అడవులు విస్తరించి ఉన్నాయంటే 60% వెజిటేషన్ ఉందండి, 60%. జనరల్గా ఎకలాజికల్ బ్యాలెన్స్ కాపాడాలంటే 33.3% వాళ్ళు ఫస్ట్ క్లాస్లో పాస్ అయ్యారు. ఓకేనండి. కాబట్టి ఇలా ఎన్నో జరిగాయండి. వీటికి సంబంధించిన విషయాలు మనం జనరల్గా చెప్పుకున్నాం.